హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ జయా సిస్టర్స్ అఫీషియల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజైతే నేను బొబ్బట్లతో మీ ముందుకు వచ్చేసినాను. వేడి వేడి బొబ్బట్లు, మెత్తని బొబ్బట్లు, మృదువైన బొబ్బట్లు, దూది లాంటి బొబ్బట్లు. పేర్లు ఎన్నున్నా సరే అర్థం మాత్రం ఒకటేనండి. కమ్మనైన బొబ్బట్లు అనమాట ఈ నేతి బొబ్బట్లు. చాలా చాలా ఈజీగా చేసేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా చాలా హెల్దీ కూడా. హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే నేను ఇక్కడ పచ్చిశనగపప్పు వాడట్లేదండి, కేవలం కందిపప్పు మాత్రమే వాడుతున్నాను. 1 కప్పుల కందిపప్పుని తీసుకుంటున్నానండి. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. మంచిగా వాటర్ వేసుకొని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. 5 విజిల్స్ అయినా పర్లేదు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికేలోపు 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలాగా పిండిలోకి మంచిగా కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అట్లాగే నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. వాటరు 2 నెయ్యి కలిపి మంచిగా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. క్లిప్ మిస్ అయింది. నెయ్యి మాత్రం 4 స్పూన్లు పట్టింది. చివరిలో ఇంకా 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నెయ్యి, సాఫ్ట్గా రావాలని. ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి బొబ్బట్లు. వీలైనంత వరకు మంచిగా ఒత్తుకోవాలి. వీలైనంత వరకు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి నానేలోపు బెల్లం కరిగించుకుందామండి. ఇక్కడ నేను 1.5 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్ తక్కువ కావాలనుకుంటే 1.25 కప్పు తీసుకుంటే సరిపోతుంది. మీడియం కావాలనుకుంటే 1 కప్పు అయినా సరిపోతుంది. ఏం పర్వాలేదు, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి స్వీట్ని బట్టి. నేను మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అట్లాగే కొంచెం వాటర్ వేసుకున్నాను. తర్వాత పట్టిక బెల్లం వేసుకుంటున్నానండి. నేను అచ్చం బెల్లం అని మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. టేస్ట్ మాత్రం స్వీట్గానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పప్పు ఉడికిపోయిందండి. వాటర్ కూడా ఏం లేవు ఎక్స్ట్రా, చాలా మంచిగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా మెత్తగా ఉండాలండి, ఎందుకంటే మనం ఇక్కడ పప్పుని మిక్సీ వేసుకోవట్లేదు అనమాట. టైం సేవ్ అవుతుంది పప్పు మెత్తగా ఉడికిపోతే. వీలైతే పప్పు గుత్తితోని ఎనుపుకోవచ్చు. నాకైతే ఇక్కడ గరిటెతో తిప్పితే సరిపోతుంది అనిపించింది. చాలా మెత్తగా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. కరిగించిన బెల్లంలో వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకుంటాం కదా, అప్పుడు ఇంకా స్మూత్ అయిపోతుంది. అందుకని నేను ఇక్కడ మిక్సీ వేయట్లేదు. పప్పు గుత్తితో కూడా నేను ఎనపట్లేదు, ఇట్లాగే పెట్టేస్తున్నాను. చాలా మెత్తగా ఉంది, చాలా చాలా స్మూత్గా కూడా ఉంది. ఇట్లా ఉండాలండి, మరీ గట్టిగా మాత్రం ఉండకూడదు అనమాట. తర్వాత మనం బెల్లంలో 3 యాలుక్కాయలు దంచేసుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బెల్లం కరిగించేటప్పుడు కూడా 4 స్పూన్లు నెయ్యి పట్టింది నాకు. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూనే కలుపుతున్నాను. తర్వాత ఉడకబెట్టుకున్న పప్పుని మనం కరిగించిన బెల్లంలో వేసేసుకోవాలండి. మంచిగా వేసుకొని దగ్గరుండి మంచిగా తిప్పుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది అనమాట. కొంచెం లైట్గా అడుగు పట్టినా కూడా టేస్ట్ మారిపోతుందండి. అందుకని దగ్గర ఉండి మంచిగా తిప్పుతూనే ఉండాలి. మంటని మాత్రం లోనే పెట్టుకోవాలన్నమాట. లోనే పెట్టుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి తిక్కయ్యేంత వరకు. మరీ గట్టి పడిందాకా ఉంచుకోవద్దండి, ఎందుకంటే అది ఆరిపోయిన తర్వాత ఇంకా హార్డ్గా తయారవుతుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నలాగా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆరిపోయేసరికి మనం ఉండలు చుట్టుకోవటానికి వీలుగా ఉంటే సరిపోతుందండి. మరి గట్టిగా ఉంటే మనం బొబ్బట్లో పెట్టినప్పుడు ప్రెస్ చేస్తున్నప్పుడు తొందరగా స్ప్రెడ్ అవ్వదన్నమాట. అందుకని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మీ ఇష్టం. ఏ సైజులో అయినా సరే ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చుట్టేసుకోవాలి అన్నమాట. చుట్టేసుకున్నానండి నేను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం గోధుమ పిండిని చూద్దాము. మెత్తగా నానిపోయిందండి. మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తే కనుక నెయ్యి వేసుకోండి. నాకు మాత్రం స్మూత్గానే ఉంది. ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఒత్తుకుంటున్నాను అనమాట. పిండిని బాగా ఒత్తుకోవాలండి, మంచిగా నానాలి కూడా, మంచిగా ఒత్తుకోవాలి కూడా. బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి, డ్రైనెస్ రాకుండా లేయర్లుగా మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకని మంచిగా ఒత్తుకుంటున్నాను నేను. మళ్ళీ ఒత్తేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుందామండి. తీసుకొని ఆ పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని రొట్టెల పీట మీద మనము తీసుకున్న పిండి ఉండని అక్కడ పెట్టుకొని చిన్నగా అండి, చాలా స్లోగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. హార్డ్గా ఒత్తేసుకుంటే సాఫ్ట్గా ఉంది కదా, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అనమాట. అట్లా బ్రేక్ అవ్వకుండా పీటకి స్టిక్ అవ్వకుండా నిదానంగా ఒత్తుకోవాలి.
పూరీ సైజులో ఒత్తుకోవాలండి. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా ఉండకుండా సమానంగా ఒత్తుకోవాలన్నమాట. మంచిగా సమానంగా ఒత్తుకున్న తర్వాత మనం ఒత్తుకున్న పిండిని చేతిలోకి తీసుకోవాలన్నమాట. అరచేతిలో వేసుకోవాలి. అరచేతిలో వేసుకొని మధ్యలోకి మనం ఒత్తి పెట్టుకున్న పూర్ణం ఉండని తీసుకొని పెట్టేసుకోవాలి. మధ్యలోకి పెట్టుకొని రెండు చేతుల సాయంతో సాఫ్ట్గా స్మూత్గా మెత్తగా అనమాట, అంటే స్లోగా పైకి ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ కవర్ చేసుకున్న తర్వాత పైన మిగిలిన పిండిని నేను తీసేయట్లేదండి, అట్లా ఫోల్డ్ చేసి అతికిచ్చేస్తున్నాను అనమాట. స్టిక్ చేసేసుకొని మంచిగా ఒత్తుకోవాలి. మళ్ళీ రౌండ్గా ఒత్తేసుకున్న తర్వాత మళ్ళీ పీట మీద పెట్టేసుకొని చిన్నగా రోలర్తో చాలా స్లోగా రోల్ చేసుకుంటూ ఉండాలి. మీకు నచ్చిన సైజులో రోల్ చేసుకోండి, పర్వాలేదు. సన్నగా కావాలంటే సన్నగా చేసుకోండి, లావుగానే కావాలి అనుకుంటే కొంచెం మందంగానే ఉంచుకోండి, ఏం పర్లేదు. నేనైతే కొంచెం మందంగానే ఉంచుకుంటున్నాను. మంచిగా పొంగి లేయర్లో వస్తుందని మందంగానే ఒత్తుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజే పెట్టుకుంటున్నాను, మరీ పూరీ సైజులో కాకుండా కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటున్నాను. చాలా నిదానంగా చాలా స్లోగా చేత్తో తిప్పుకుంటూ రోల్ చేసుకుంటున్నానండి నేను. నమ్మండి, బొబ్బట్లు మాత్రం చాలా బాగా వస్తాయి. మైదాతో చేస్తే అదొక టేస్ట్ కదా, గోధుమ పిండితో చేస్తే అదొక టేస్ట్. కానీ గోధుమ పిండి హెల్దీ కదండి, పిల్లలకు కూడా మంచిది. అందుకని నేనైతే గోధుమ పిండితో ఇట్లాగే చేస్తాను. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. నేను మాత్రం ఎప్పుడు ఇంట్లో ఇట్లానే చేస్తానండి. మా పిల్లలు అడిగినప్పుడల్లా, అంటే కొంచెం అలవాటు గోధుమ పిండితో మంచిగా చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు బొబ్బట్లు ఇష్టంగా తింటాం కాబట్టి చేస్తూనే ఉంటాను. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే చేసుకున్నానండి, పెద్దగానే రోల్ చేసేసుకున్నాను, మంచిగా ఒత్తేసుకున్నాను అనమాట. పిండి మాత్రం బయటికి రావద్దు, మనం లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా చాలా స్లోగా చాలా నెమ్మదిగా రోల్ చేసుకున్నాను అనమాట. మంచిగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి అసలు నేతి బొబ్బట్లు. ట్రై చేయండి మీకు కుదిరితే. నేనైతే ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇంకొకటి చేసుకుంటాను నేను మళ్ళీ వెంటనే, అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను. అప్పటికప్పుడు మనం కాల్చుకొని తింటే బాగుంటుందని, చల్లారిపోకుండా ఉంటాయని ఒకేసారి ఒత్తేసుకుంటే. ఇంకోటి చేసేసుకొని సేమ్ అండి, ఇది కూడా మధ్యలోకి పూర్ణం పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ మధ్యలోకి పెట్టేసుకొని రెండు చేతుల సాయంతో చాలా నెమ్మదిగా రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. చూపుడు వేలు బొటన వేలు సాయంతో రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కవర్ అయ్యేలాగా మందంగానే ఒత్తుకోవాలి. పూరి సైజులో రెండు చేతుల సాయంతో మొత్తం పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి రౌండ్గా కవర్ చేసేసుకోవాలి. పూర్ణం పైన మిగిలిన పిండిని మాత్రం తీయట్లేదండి, నేను పక్కకి వంచేసి స్టిక్ చేసేస్తున్నాను. పక్కకి వంచేసుకొని మంచిగా కింద అతికిచ్చేసుకున్న తర్వాత సేమ్ అండి, రోలర్తో మంచిగా రౌండ్గా రోల్ చేసుకుంటున్నాను. స్లోగానే, కొంచెం హార్డ్గా చేసేస్తే రొట్టె పీట కతుక్కుంటుంది. అతుక్కోకుండా పొడిపిండి వేసినప్పటికీ లోపల మనం స్టఫింగ్ పెట్టినాం కదా, కొంచెం బ్రేక్స్ అవుతాయి, లేదంటే హోల్స్ వస్తాయి. అప్పుడు పెనం మీద కాల్చేటప్పుడు ఏమవుతుందంటే పొంగదు, పెనానికి అతుక్కుంటుంది అనమాట లోపల పప్పు. అందుకని చాలా స్లోగా రుద్దుకుంటున్నాను. మంచిగా కొంచెం పెద్ద సైజులోనే, మరీ చిన్నగా అయితే చేసుకోవట్లేదు, పెద్ద సైజులోనే చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. హెల్దీ కదా, కందిపప్పు, బెల్లం, గోధుమ పిండియే, నేను మైదా కానీ షుగర్ కానీ పచ్చిశనగపప్పు కానీ వాడట్లేదు. మంచిగా రోల్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకోవాలండి. అన్నీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుందాం. ఒకటి పెనం మీద పెట్టేసి ఇంకోటి రుద్దుకోవాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అందుకని నేను మొత్తం ఒకేసారి చేసుకున్నాను. పెనం మీద నెయ్యి వేసుకొని మంచిగా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇక్కడ నేను పొంగేది కనిపించలేదు, నేను మళ్ళీ వేరే వేసి చూపిస్తానమాట. ప్రతి ఒక్కటి మంచిగా పొంగుతుంది అనమాట, చాలా పొంగుతుంది, చాలా స్మూత్గా ఉంటాయి. అసలు నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, నమ్మండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంచులెంబట్టు కూడా మంచిగా ప్రెస్ చేసుకుంటున్నాను నేను. అంచులెంబట్టు కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా కాలుతాయని రౌండ్గా బొబ్బట్టు రౌండ్గా నెయ్యి వేసేసుకొని దోరగా కాల్చుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేకపోతే కనుక కొంచెం నూనెలో కొంచెం నెయ్యి కొంచెం నూనె కలిపేసుకోండి. అసలే నెయ్యి వద్దనుకుంటే ఇంకా నూనెతో చేసుకోండి, మీ ఇష్టం. కానీ నెయ్యి ఫ్లేవరే చాలా బాగుంటుంది బొబ్బట్లకి. నేతి బొబ్బట్లు అంటేనే అదొక ఎమోషన్ కదా, చాలా ఇష్టమైన స్వీట్ కదా మనకి. నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటాయి. మా తెలంగాణలో అయితే బొబ్బట్లని పాలల్లో వేసుకొని తింటారు, ఇక్కడ ఆంధ్రాలో ఉత్తగానే తింటారేమో తెలీదు. మీ దగ్గర ఎట్లా తింటారో కాంబినేషన్
నాకు చెప్పండి, కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మంచిగా కాల్చేసుకోవాలండి. పొంగిపోతున్నాయి అన్నమాట. అన్ని బొబ్బట్లు పూరీలు పొంగినట్టు పొంగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఒకదాని తర్వాత ఒకటి మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా, పప్పు పెట్టుకున్నాము, తర్వాత పిండి కలిపేసుకున్నాము, తర్వాత బెల్లం కరగబెట్టేసుకున్నాము. ఒకదాని తర్వాత చాలా క్విక్గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోవటమే కాదు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మెత్తగా స్పంజీగా దూదిలాగా చాలా అంటే చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్క బొబ్బట్టు పొంగుతూనే వచ్చింది. మంచిగా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి, మాడనివ్వకుండా. వీలైతే ట్రై చేయండి. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. నెయ్యి వేసుకొని అంచులెంబట ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే నెయ్యి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా బొబ్బట్టు, అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. హెల్దీ అనగానే కొంచెం టేస్ట్ తగ్గుతుంది అనుకుంటాం, కానీ అస్సలండి నో కాంప్రమైజ్, ఈక్వల్ టేస్టే ఉంటుంది. మంచిగా తినొచ్చు, ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు ఎప్పుడు చేసినా కూడా అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాను నేను బొబ్బట్లు. హెల్దీవే కదా, చేసుకోవాలనిపిస్తుంది తినాలనిపించినప్పుడల్లా. అంతేనండి, ఇంకా ప్లేట్లో వేసేసుకోవటమే, నెయ్యి వేసేసుకోవటమే, తినేసేయటమే. ఇంకా ఆలస్యమే ఉండదు. వేడివేడిగా తింటే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి కదా, వేడివేడిగానే తినాలండి. నేను ఇక్కడ చాలా ఎక్కువ చేసుకున్నానండి బొబ్బట్లు. ఒకేసారి చేసేసుకున్నాను. దగ్గర 15 వరకు వచ్చేసినాయి నాకు. ఇంకా పూర్ణం కూడా మిగిలించుకున్నాను, ఎప్పుడన్నా చేసుకోవచ్చులే మళ్ళీ అని. బొబ్బట్లు అంత ఇష్టంగా తింటామన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటాము. చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తాం. అందుకే నేను ఏం చేసినా కూడా ఎక్కువగానే చేసుకుంటానండి. చూపిస్తానండి మీకు బొబ్బట్లు ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో అసలుకి. ఫోల్డ్ చేసి బ్రేక్స్ వచ్చేసినాయి. మంచిగా గుల్లగా ఉన్నాయి, మంచిగా మెత్తగా ఉన్నాయి. పక్కన నెయ్యి పెట్టిందండి నేను, ఎందుకంటే నెయ్యిలో తింటే నేతి బొబ్బట్లు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. నేతిలో ముంచుకొని నేతి బొబ్బట్లు ఎప్పుడైనా తిన్నారా మీరు? నాకు కామెంట్ చేయండి ఒకవేళ తిన్నట్టయితే. చూడండి ఎంత మంచిగా లేయర్గా ఉందో లోపల. చాలా మంచిగా ఉడికిపోయిందనమాట బొబ్బట్టు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కరిగిపోతుంది అంటే నోట్లో వేసుకుంటే, వెన్న కనుక నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టు కరిగిపోతాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి.